హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ ఫ్యాక్టిఫైస్ తెలుగు. లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. మహాభాగవతం ప్రథమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశను బట్టి ఈ విభాగం చెప్పబడుతుంది. శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు: అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమయోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్ రూపమని అంటున్నారు. సకల సృష్టికి, అవతారాలకు ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం. 1. బ్రహ్మ అవతారము. దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు. 2. యజ్ఞవరాహ అవతారము. రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తి అయి ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు. 3. నారద అవతారము. దేవ ఋషి అయిన నారదునిగా అవతరించి సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు. 4. నరనారాయణ అవతారము. ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్ఠానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు. 5. కపిల అవతారము. నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ నిర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. 6. దత్తాత్రేయ అవతారము. భగవానుడు అత్రి అనసూయ దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకు ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు అన్వీక్షకి అని పేరు. 7. యజ్ఞుడు యజ్ఞ అవతారము. భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. 8. వృషభ అవతారము. భగవానుడు అగ్నీద్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై విద్వాంసులైన వారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. 9. పృథు అవతారము. పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమి నుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహారయోగ్యాలైన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు. 10. మత్స్య అవతారము. చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు. 11. కూర్మ అవతారము. దేవదానవులు క్షీరసాగ మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు. 12. ధన్వంతరి అవతారము. అమృత కలశాన్ని ధరించి వచ్చిన వారికి అందించాడు. 13. మోహిని అవతారము. జగన్మోహిని అయి అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు. 14. వరాహావతారం. వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలముపై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి. 15. నృసింహ అవతారము. లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తి అయి ఉక్కుస్తంభం నుండి బయలువెడలినాడు. 16. వామన అవతారము. కపట వామనమూర్తి అయి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. 17. పరశురామ అవతారము. మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై 21 మారులు దండెత్తి వారిని దండించాడు. 18. వ్యాస అవతారము. కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు. 19. రామ అవతారము. పురుషోత్తముడైన శ్రీరాముడై రావణ సంహారం కావించాడు. 20. బలరామ అవతారము. కృష్ణ అవతారము. బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు. 21. కల్కి అవతారము. కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయసుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.